అందరికీ హాయ్ అండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో ఏపీఎంఎస్ఆర్బి రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టులు అయితే పెట్టడం జరిగిందండి. అవేంటంటే డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్కి సంబంధించి గతంలో అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కానీ, హౌస్ కీపింగ్ వర్కర్ కానీ, యోగా థెరపిస్ట్ కానీ, చౌకీదార్ కానీ, పీర్ ఎడ్యుకేటర్ కానీ, వార్డ్ బాయ్ కానీ దానికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇంకొక అప్డేట్ ఏంటంటే గుంటూరు జిల్లాకు సంబంధించి ఎల్జిఎస్ పోస్టులు, అలాగే ఎఫ్ఎన్ఓ, శానిటరీ వాచ్మెన్, అలాగే గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్, డిఈఓ, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఇవి ఏవైతే పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించి అప్లై చేసిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే గుంటూరు డిస్టిక్ వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి. ఎన్హెచ్ఎంలో పోస్టులకు సంబంధించి. అలాగే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గతంలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్కి ప్రజెంట్ ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేవి పెట్టడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఇది ఈసీజీ టెక్నీషియన్, నర్సింగ్ ఆర్డినరీ వీటికి సంబంధించి అయితే పెట్టడం జరిగింది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే అప్డేట్, రంగరాయ మెడికల్ కాలేజ్లో గతంలో అప్లై చేశారు కదా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పోస్టులకి. సో దానికి సంబంధించి వ్యాన్ అటెండర్, క్లీనర్, డ్రైవర్స్, అలాగే ఓటీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్ వీటికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టులు కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఎవరైనా ఈ అప్డేట్ తెలియకపోతే కనుక ఇప్పుడే చూడండి, ఎవరికి యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. సో ఇప్పుడు ఏపీఎంఎస్ఆర్బి రిక్రూట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ చూస్తే కనుక ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి. ఇది ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది మంగళగిరి, గుంటూరు జిల్లాలో అయితే ఉంది. ఇక్కడ పోస్టులు ఏంటంటే ఎంటమాలజిస్టు, డేటా సైంటిస్టు, డేటా ఇంజనీరు, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ మేనేజరు, డేటా అనలిటిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతున్నాయండి. టోటల్గా 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 8 వేకెన్సీస్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది క్వాలిఫికేషన్ ఇచ్చారు, అలాగే శాలరీ కూడా ఇచ్చారండి. ఎంటమాలజిస్ట్ ఒక వేకెన్సీకి శాలరీ రెమ్యునరేషన్ వచ్చేసి మంత్లీ 1,50,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఎంఎస్సి లేదా పిహెచ్డి ఎంటమాలజీ వెక్టార్ బయాలజీలో చేసిన వాళ్ళు, కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఎక్స్పీరియన్స్ ఎందులో ఉండాలో ఇక్కడ సర్టెన్ ఫీల్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. డేటా సైంటిస్ట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 2,50,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎంఎస్సి పిహెచ్డి ఇన్ డేటా సైన్స్ లేదా ఎంటెక్ ఇన్ డేటా సైన్స్ లేదా ఎగ్జిక్యూటివ్ పీజీ ఇన్ డేటా సైన్స్ అండ్ ఏఏ ఫ్రమ్ ఐఐటి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఎక్స్పర్టైజ్ రిక్వైర్డ్ ఇక్కడ ఇచ్చారు, ఎందులో ఉండాలి ఏంటనేది. మినిమం 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అది కూడా పబ్లిక్ హెల్త్లో ఉండాలని చెప్పేసి ఇచ్చారండి. డేటా ఇంజనీర్ పోస్ట్ ఒక వేకెన్సీ ఉంది. 2 lakhs అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. దీనికి వచ్చేసి బీటెక్ లేదా ఎంటెక్, అది కూడా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ ఎక్స్పర్టైజ్ రిక్వైర్డ్ ఎవరంటే డేటా పైప్ లైన్, ఇక్కడ కొన్ని సర్టెన్ అథారిటీస్ ఇచ్చారు, సో అవి చూసుకోండి ఇక్కడ. అలాగే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ మేనేజర్, డేటా అనలిటిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. దీనికి 2 lakhs శాలరీ అనేది రావడం జరుగుతుంది. మాస్టర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ అంటే ఎంఎస్డబ్ల్యూ అండి, లేదా స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా డేటా అనలిటిక్స్ లేదా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవి కంప్లీట్ చేసి ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి పబ్లిక్ హెల్త్ డేటా అనలిటిక్స్లో. అలాగే డేటా ఇంజనీర్ కూడా 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారండి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ సపోర్ట్ స్టాఫ్ అండి, దీనికి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 3 వేకెన్సీస్ శాలరీ వచ్చేసి 1,00,000 అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి, అది కూడా ఫీల్డ్స్ ఇచ్చారండి. ఎంఎస్డబ్ల్యూ లేదా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సిఎస్ కంప్యూటర్ సైన్స్ లేదా హెల్త్ లేదా అడ్మిన్ లేదా మేనేజ్మెంట్ వీటిల్లో పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సో 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు పబ్లిక్ హెల్త్లో. సో ఈ క్వాలిఫికేషన్స్, ఈ ఎక్స్పీరియన్సెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఎవరికైతే చదువుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఏజ్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చారు. ఓపెన్ కేటగిరీ అయితే 42 years అండి. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 50 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వచ్చేసి 52 years వరకు అప్లై చేసుకోవచ్చు. లోకల్ క్యాండిడేట్స్ ఎవరంటే 4th to 10th ఆంధ్రప్రదేశ్లో 4th to 10th చదివిన వాళ్ళందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్కి అయితే పరిగణిస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసేసుకోవచ్చండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి టోటల్గా 100 marks సెలక్షన్ ప్రాసెస్ అయితే
మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అందులో 80 మార్క్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఒకటి ఉంటుంది 20 మార్క్స్కి. టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దీనికి మనం ఆన్లైన్లో ఫీజు అయితే పే చేయాలండి. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మొబైల్ వ్యాలెట్స్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. ఓపెన్ కేటగిరీ అయితే 2000, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1800 అయితే ఫీజుగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారండి, https:/apmsrb.ap.gov.in/msrb. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ డేట్ ఇచ్చారు 15/6/2026 నుంచి 30/6/2026 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీ యొక్క పోస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ అయితే ఫిల్ చేసేయాలి. సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు నెట్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, మొబైల్ వ్యాలెట్ పేమెంట్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేయాలి. సో ఇకపోతే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి. అవన్నీ కూడా సాఫ్ట్ కాపీ అయితే చేసుకోవాలి. పీడిఎఫ్ రూపంలో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th క్లాస్ మార్క్ లిస్ట్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, అలాగే పీజీ డిగ్రీ సర్టిఫికేట్ విత్ మార్క్స్ మెమో, ఒరిజినల్ డిగ్రీ ఉంటే ఓడి కూడా సబ్మిట్ చేయాలండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అయితే దానికి సంబంధించి, డిఫరెంట్ లేబుల్ కేటగిరీ అయితే సదరం సర్టిఫికేట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉన్నా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నా ఏమన్నా అప్లోడ్ చేయాలండి. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి. సో అదర్వైజ్ ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక దీనికి సంబంధించి మీరు ఆఫీస్ టైమింగ్స్లో మాత్రమే కాల్ చేయాలి 11 to 4 మధ్యలో. అది కూడా ఫోన్ నెంబర్ ఇచ్చారు 9492619809. సో ఏ విధమైన టెక్నికల్ ఇష్యూ ఆన్లైన్లో వచ్చినా మీరు వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఇక్కడ టోటల్గా 8 వేకెన్సీస్ ఇచ్చారు. ఎంటమాలజిస్ట్ 1, డేటా సైంటిస్ట్ 2, డేటా ఇంజనీర్ 1, మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ మేనేజర్ 1, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ 1, 3 టోటల్గా వచ్చి 8 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ అయితే పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.